వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందామండి. ఇండియన్ స్టైల్, మసాలా తక్కువతో. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెద్దల్లిపాయ అవన్నీ వేసుకొని మసాలా పట్టేసుకున్నాను. నేను కొబ్బరి దీంట్లో అస్సలు యూజ్ చేయనండి. ఇలా పక్కన పెట్టేసుకొని కొంచెం కరివేపాకు 2 రెబ్బలు వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కుతుందండి స్టవ్ పై. శుభ్రంగా ఆయిల్లో ఈ మసాలా వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేలాగా. తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని దీంట్లో వేసేసుకుందాం. మూత పెట్టేసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకుందాం తిప్పేసుకొని. మా వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇది చక్కగా వాటర్ వచ్చేసినాయి కదండి. మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది మసాలా. దగ్గర పడిన తర్వాత వాటర్ వేద్దాం. మళ్ళీ వాటర్ వేసి బాగా ఉడికించుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ పికిల్స్ అండి. ఈరోజు ఇవన్నీ మనకు వచ్చిన ఆర్డర్స్. మన ప్యాకింగ్ వచ్చేసి 3 లేయర్ ప్యాకింగ్ ఉంటుందండి. అస్సలు లీకేజ్ అంటూ ఉండదు. పచ్చళ్ళు సూపర్గా ఉంటాయి. ఇలా బాగా దగ్గర పడింది కదండి. వాటర్ వేసుకున్న తర్వాత పీస్ కూడా చక్కగా ఉడికిపోయింది. చూపిస్తాను. ఇదిగోండి ఇలా అనుకుంటే మనకి ఇట్లా వచ్చేసేయాలి. అప్పుడు పీస్ బాగా పర్ఫెక్ట్గా ఉడికినట్టు. నేను ఇంట్లోనే తయారు చేసుకున్న హోమ్మేడ్ పొడి మసాలా అండి. ఇది కొంచెం వేసుకున్నాం. టేస్ట్ ప్లస్ స్మెల్ 2 వస్తాయి. మంచి ఫ్లేవర్తో మనకి మసాలా వేయగానే మంచి ఫ్లేవర్తో ఉంటుంది కూర. సూపర్ ఉంటుంది. ఇది వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని సిమ్లో ఉడకనిద్దాం. ఇలా చక్కగా గ్రేవీ థిక్గా ఉంది కదండి. ఇలా ఒకసారి చూసుకోండి. ఇలా ఉంటుంది గ్రేవీ థిక్గా. కానీ మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ పొడి మసాలా వేయగానే. కొత్తిమీర వాష్ చేసేసుకొని కొత్తిమీర వేసేసుకున్నాం. ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా శ్వేతా పికిల్స్ని ఆర్డర్ పెట్టుకోండి.